హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు న్యూస్ లేటెస్ట్ అప్డేట్స్. టుడేస్ వెదర్ రిపోర్ట్. హెవీ రెయిన్స్ అయితే ఈ జిల్లాలకు ఉంటున్న నేపథ్యంలో వాతావరణ శాఖ హెచ్చరికలు అయితే జారీ చేసింది. ఆ జిల్లాలు ఏంటి అనే పూర్తి సమాచారాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ముఖ్యంగా రానున్న 3 రోజుల పాటు భారీ వర్షాలు, ఇక ఆ జిల్లాలకు కూడా ఎల్లో అలర్ట్ అయితే జారీ చేసింది. గత వారం రోజులుగా వర్షాలు జోరుగా కురుస్తున్న నేపథ్యంలో 2 తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురవగా లోతట్టు ప్రాంతాలు సైతం జలమయమయ్యాయి. జనం బయటకు రాలేని పరిస్థితి అయితే నెలకొంది. దీనికి సంబంధించి ఇక ఇటు హైదరాబాద్లో కూడా ఎడతెరిపి లేకుండా వానలు అయితే పడుతుంది. అయితే ఆంధ్రప్రదేశ్లో రానున్న 3 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీంతో పలు జిల్లాలకు వర్ష సూచన అయితే ఉందని తెలిపింది. ఇక ఇవాళ రేపు ఉత్తర కోస్తాలో భారీ వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం పేర్కొంది. అటు తెలంగాణలోని పలు జిల్లాల్లో నేడు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. చూసారు కదా ఫ్రెండ్స్, ఏదైతే తెలంగాణ మరియు ఆంధ్ర ఈ 2 తెలుగు రాష్ట్రాలకి సంబంధించి భారీ వర్షం ఉన్నట్లుగా మనకి వాతావరణ శాఖ అయితే సూచించిన నేపథ్యంలో ఏ జిల్లాలకి ఇక ఆ ఎల్లో అలర్ట్ జారీ చేసిందని చూసినట్లయితే ముఖ్యంగా ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, వరంగల్, హన్మకొండ, జనగాం, కరీంనగర్ జిల్లాలకు గాను ఎల్లో అలర్ట్ అయితే జారీ చేసింది. కాబట్టి ఈ జిల్లాలు అయితే అప్రమత్తంగా ఉండాలని అయితే తెలియచేయడం అనేది జరిగింది. అలాగే ఎగువ నుంచి వస్తున్న వరదలతో శ్రీశైలం నీటి మట్టం 849 అడుగులకైతే చేరింది. నిన్న పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ గేట్లనైతే కృష్ణా జలాలు తాకాయి. ఇక మరో 2 రోజుల్లో శ్రీశైలం డ్యాం నీటి మట్టం 854 అడుగులకు చేరే అవకాశం ఉండటంతో 5 టీఎంసీల నీటినైతే విడుదల చేసేందుకు అనుమతులు ఇవ్వాలని ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు కూడా అందాయి. దీంతో గాలేరు, నాగరి, తెలుగుగంగ, కేసీ కెనాల్, ఎస్కేప్ ఛానళ్లకైతే నీరు విడుదల చేసే అవకాశం ఉన్నట్లుగా మనకి వాతావరణ శాఖ అయితే పేర్కొంది. చూశారు కదా, రానున్న 3 రోజుల పాటు ఆంధ్ర మరియు తెలంగాణకి ఇక భారీ వర్షణ సూచన అయితే ఉన్నట్లుగా మనకి వాతావరణ శాఖ అయితే వివరించింది. దీనికి సంబంధించి పలు జిల్లాలకైతే ఎల్లో అలర్ట్ అయితే జారీ చేసింది. ఆ జిల్లాలు చూసినట్లయితే ముఖ్యంగా ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల్, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, వరంగల్, హన్మకొండ, జనగాం, కరీంనగర్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసిన నేపథ్యంలో ప్రజలనైతే తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా కోరడం అనేది జరిగింది. అంతేకాకుండా ఇక ఆంధ్రప్రదేశ్లో చూసినట్లయితే రానున్న 3 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీంతో పలు జిల్లాలకు వర్ష సూచన ఉన్నట్లుగా కూడా తెలియజేసింది. కాబట్టి ఈ రాష్ట్రంలోని ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలన్నట్లుగా మనకి అమరావతి వాతావరణ కేంద్రం అయితే వెల్లడించింది. ఫ్రెండ్స్, ఇది ఇక మెయిన్ ముఖ్యంగా మనకి ఈరోజు వచ్చిన లేటెస్ట్ ఇంపార్టెంట్ మెయిన్ వెదర్ అప్డేట్ అనమాట. మరిన్ని ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా పొందాలంటే వెంటనే న్యూస్ లేటెస్ట్ అప్డేట్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని ఇంకా లైక్ చేయకపోతే ప్లీజ్ వెంటనే ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సపోర్ట్ చేయండి. అంతేకాకుండా మీరు ఇచ్చే లైక్ ద్వారా ఇన్ఫర్మేషన్ అనేది మరింత మందికి రీచ్ అవుతుంది. కాబట్టి తప్పకుండా వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.